హలో సార్. హలో సార్, బాగున్నారా? బాగున్నాను సార్. సో మన ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్ కోసం మరియు మన యూట్యూబ్ ఫాలోవర్స్ కోసం మీ నుంచి కొన్ని ఆంథ్రోపాలజీకి సంబంధించిన ఇన్సైట్స్ రాబట్టుకోవడం కోసం ఈ పాడ్కాస్ట్ మనం చేస్తున్నాం. షూర్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ ఫాలోవర్స్కి మీకు తెలీదు కాబట్టి వాళ్ళ కోసం మీ గురించి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్, మీ ఓకే సార్. ఇన్ఫర్మేషన్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ నా గురించి చెప్పాలంటే ఐ డిడ్ మై మాస్టర్స్ ఫ్రమ్ నాటింగమ్ డెంట్ యూనివర్సిటీ, బయోటెక్నాలజీ చేశాను. ఆ తర్వాత క్యాన్సర్ స్టెమ్ సెల్స్ మీద రీసెర్చ్ చేశాను. తర్వాత కేమ్ బ్యాక్ టు నాటింగమ్ ఇండియా. యూనివర్సిటీ అంటే యూకేలో చేశారు. యూకేలో చేశాను సార్. ఓకే. అండ్ ఆ క్యాన్సర్ స్టెమ్ తర్వాత సెల్స్ పైన రీసెర్చ్. క్యాన్సర్ స్టెమ్ సెల్స్ సార్, ఓకే. క్యాన్సర్ స్టెమ్ సెల్స్ మీద రీసెర్చ్ చేశాను. ఆ ఓకే. తర్వాత ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. ఎందుకంటే ఐ వాంటెడ్ టు ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ. వచ్చాను, ఢిల్లీ వెళ్ళాను అండ్ ఐ స్టార్టెడ్ ప్రిపరేషన్ ఫర్ యూపీఎస్సీ. తర్వాత జిఎస్ అండ్ ఆంథ్రోపాలజీ కూడా నా సొంతంగా చేసుకున్నాను. జిఎస్ అయితే ఐ టుక్ కోచింగ్. ఆ ఓకే. తర్వాత ఆంథ్రోపాలజీ చదివేటప్పుడే అన్ని ఆంథ్రోపాలజీ తీసుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే జస్ట్ నా బయాలజీ ఉందని. అవును. కానీ వెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ మై ఆంథ్రోపాలజీ ఆప్షన్ చదివే చదివే కొద్దీ ఇట్ ఈస్ అ రియలీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. దెన్ ఐ పర్సూడ్ మై మాస్టర్స్ ఇన్ ఆంథ్రోపాలజీ కూడా. ఓకే. సో ఆ తర్వాత మాస్టర్స్ చేసిన తర్వాత ఈ ఏదో అలాగే జేఆర్ఎఫ్ క్లియర్ చేశాను, నెట్ క్లియర్ చేశాను. తర్వాత జేఆర్ఎఫ్ 2 సార్లు క్లియర్ చేశాను. ఓ బట్ ఐ ఓకే. డీంట్ ఎంటర్డ్ ఇన్ టు ఇట్. ఎందుకంటే ఫర్ మీ యూపీఎస్సీ ఇస్ బిగ్గర్ దెన్ పిహెచ్డి అట్ దట్ అవును. టైం. లేకపోతే నేను పిహెచ్డి చేసుకోవాలంటే యూరోప్లోనే చేసుకునేవాడిని. బట్ దట్స్ ద అవును. రీజన్ ఐ డీంట్ డూ ఇట్. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ డిడ్ సమ్ రీసెర్చ్ ఆన్ ఎవరి ట్రైబల్స్ మీద చేశాను. ఇది కాలండి ట్రైబల్స్. డిస్టిక్. యా అంటే లీస్ట్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్ అయిన కాలండికి వెళ్ళి అది లీస్ట్ డెవలప్డ్ అయిన భవానీపట్న, కెరపాయ్, కనుగుమ అన్న బ్లాక్స్ ఉన్నాయి. అందుట్లో ఓకే. అందుట్లో మనకి ఎవరు కూతియా గోన్స్ అని ఉన్నారు, కూతియా కూన్స్ అంటాం మనం. ఆ ట్రైబ్ మీద వర్క్ చేశాను బికాస్ దెర్ వాజ్ అన్ ఎన్జిఓ వేర్ దే వాంటెడ్ మీ టు ఇవాల్యుయేట్ దేర్ వాళ్ళ స్కీమ్స్ కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారు కానీ ఇవాల్యుయేట్ చేయమన్నారు. దట్ వాస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ మీ. కూర్చొని చేసి ఇవాల్యుయేట్ చేసి అసలు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అని చెప్పేసి ఇట్ వాస్ అ గుడ్ వన్. సో అది చేసిన తర్వాత దెన్ ఐ బికమ్ అంటారు కన్సల్టెంట్ ఫర్ మెనీ ఆఫ్ ది ఎన్జిఓస్, ఎస్పెషల్లీ ఫర్ ట్రైబల్స్. అంటే ఓకే. ఆంథ్రోపాలజికల్ పర్స్పెక్టివ్ తోటి హౌ కెన్ గివ్ బెటర్ సొల్యూషన్స్ అని చెప్పేసి. సో దాట్స్ బ్రీఫ్ గా చెప్పాలంటే ఓకే. సార్. నైస్ నైస్ నైస్. మీరు సెఫాలజీ కూడా ఏదో చేసినట్టున్నారు కదా? ఎస్ సార్, నేను సఫాలజిస్ట్ గా చేశాను. అది కవిత గారు ఉన్నారు కదా, కవిత గారి కోసం ఐ వర్క్ విత్ హర్. బేసికలీ అప్పుడు మనకి ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఉంది కదా, దట్ వాస్ ద వన్ హూ అవును. అంటే ఐ వాస్ ద వన్ హూ లెడ్ దట్ థింగ్ అప్పుడు. సో ఓకే. అంటే మేజర్లీ అంటే అండ్ అదర్ ఎమ్మెల్యేస్ గారితో కూడా చేశాను. బికాస్ దట్ వాస్ వన్ థింగ్ విచ్ గేవ్ మీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఫ్రమ్ అంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి, పొలిటికల్ స్టఫ్ లో కూడా కొద్దిగా ఆ రియల్ టైమ్ వచ్చింది సార్ ఎక్స్పీరియన్స్ అంతే. నైస్ నైస్ సార్. మీరు యూపీఎస్సి జర్నీ స్టార్ట్ చేశారని చెప్పారు కదా అప్పట్లో. యా సో యా ఎన్నిసార్లు మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేశారు సార్? సార్ 5 టైమ్స్ ప్రీ క్లియర్ చేశాను సార్. ప్రిలిమ్స్ 5 టైమ్స్ అయింది. 5 టైమ్స్ క్లియర్ చేశాను. మెయిన్స్ ఏమైనా అయింది ఒకసారైనా? మెయిన్స్ 2 సార్లు క్లియర్ చేశాను సార్. 2 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. టూ టూ టైమ్స్ ఇంటర్వ్యూస్ అయింది. ఇచ్చాను. 2 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. యా ఈచ్ టైం మీరు ఆంథ్రోపాలజీతోనే రాశారు. ప్రతిసారి ఆంథ్రోపాలజీ సార్. మరి ఆంథ్రోపాలజీలో మీకు 270+ స్కోర్స్ ఏమైనా వచ్చాయా? అన్ని 270+ సార్. అంటే ఓకే. 4 out of them 270. 4/5 270+ వచ్చాయి టూ స్కోర్స్. సెవెంటీస్ 270+. బెస్ట్ స్కోర్ వచ్చారు కదా 290+ ఉంది. అండ్ రెస్ట్ ఆఫ్ దెమ్ 272, 276, 286. ఓకే. సో మీ సో అటెంప్ట్స్ ఎగ్జాస్ట్ అయిపోయాక టీచింగ్ లోకి వచ్చేసారు. లేదు ఆ, సార్, అప్పుడే అప్పటి నుంచే నేను టీచింగ్ లో ఉన్నారా? దీంట్లోనే ఐ వాజ్ ఇన్ టు టీచింగ్. అంటే నా ఫిఫ్త్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్ అయిపోయింది. ఇంకా తర్వాత ఐ స్టార్టెడ్ టీచింగ్ లోకి వచ్చారు. ఓకే. టీచింగ్, సో క్లాసెస్ ఒక తీసుకోవడం టెన్ స్టార్ట్ చేశాను. ప్లస్ ఇయర్స్ టీచింగ్ లో ఉన్నారు. అంతే అంతే సార్. 10+ ఇయర్స్ టీచింగ్ లో ఉన్నారు. ఓకే సార్. అయితే మీకు అంటే మీరు ఒక ఆస్పిరెంట్ గా మీకు హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంటర్వ్యూస్ వరకు వెళ్ళారు. ప్లస్ ఎగ్జాక్ట్లీ. ఆంథ్రోపాలజీలో మీరు పీజీ చేశారు, దాని మీద లైవ్ ప్రాజెక్టులు చేశారు, ఎస్ ఎస్. వర్క్ చేశారు ఎన్జిఓస్ తో. సో మీకు థియరిటికల్ నాలెడ్జ్ తో పాటు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా ఉంది. 100% సార్. ఎస్. యా. సో విత్ ఆల్ దిస్ కంబైన్డ్, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఆంథ్రోపాలజీ ఎందుకు తీసుకోవాలి అనే క్వశ్చన్లో ఉన్నాడు అనుకోండి. ఆప్షనల్ డిసైడ్ చేసుకోలేకపోతున్నాడు, ఆంథ్రోపాలజీని కన్సిడర్ చేస్తున్నాడు. సో వాట్ విల్ యూ టెల్? వై షుడ్ హీ టేక్ ఆంథ్రోపాలజీ? ఓకే. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే నేను ఆంథ్రోపాలజీ అని చెప్పనులే, కానీ ఒక స్టూడెంట్ ఒకసారి ఆప్షన్ చూస్ చేసుకోవాలంటే మాత్రం దర్ 3 మేజర్ రూల్స్ సార్. 3 మేజర్ రూల్స్ ఏంటంటే వాళ్ళు తీసుకోవాల్సిన, కన్సిడర్ చేయాల్సింది ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉందా లేదా. అది మస్ట్ చాలా ఇంపార్టెంట్.
సెకండ్ వచ్చేసరికల్లా సిలబస్ ఎంత కన్సైజ్ ఉంది, ఎంత తక్కువ ఉంది, ఎంత తక్కువ టైంలో మనం రివైజ్ చేయగలుగుతాము, ఎంత తక్కువ టైంలో మనం చదవగలుగుతాము అన్నది ఇంకోటి ఉంటుంది. ఓకే. అండ్ థర్డ్ వచ్చేసరికల్లా స్కోరబిలిటీ సార్. ఏదైతే మన ఆప్షన్ స్కోరబిలిటీ ఉంటుందో, అంటే స్కోరింగ్ చేసే ఆప్షన్ ఏదైతే ఉంటుందో, దీస్ ఆర్ ద 3 మేజర్ ఫ్యాక్టర్స్. అంటే ఈ మూడింటిని ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు మనం. ఇదంతా పక్కన పెట్టేస్తే మీరు ఇప్పుడు ఆంథ్రోపాలజీ ఎందుకు తీసుకోవాలి అనుకుంటే, ఫస్ట్ ఆంథ్రోపాలజీ వచ్చి చాలా కన్సైన్స్ సిలబస్ సార్. ఓకే, అంటే మీకు మెజారిటీ ఆఫ్ ది పోర్షన్ వచ్చేసి స్టాటిక్ పోర్షన్, డైనమిజం అన్నది చాలా తక్కువ ఉంది, విచ్ ఇస్ రియలీ గుడ్. అండ్ అంటే మీకు రిపిటేషన్ ఆఫ్ క్వశ్చన్స్, రిపిటేషన్ ఆఫ్ ఏరియాస్, అంటే ఏరియా ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో రిపిటేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో యూ క్యాన్ ప్రిపేర్, అంటే మీరు ఎంతో కొంత మీరు అవ్వచ్చు అనమాట. ఓకే, ఇంత నేను చదివితే నాకు వచ్చేస్తుంది అన్నది, అంటే బేర్ మినిమం యూ నో దట్ యూ కెన్ స్కోర్ 230, 240 వితౌట్ హ్యావింగ్ మచ్ ఆఫ్ బజ్. ఓకే, ఎక్కువ ప్రాబ్లం లేకుండా 230, 240 బేర్ మినిమం తెచ్చేసుకోవచ్చు. ఆ తర్వాత నుంచి మీరైతే వాల్యుయేషన్ చేస్తూ ఉంటారో దట్ విల్ టేక్ టు 300, 320 వరకు తీసుకెళ్తుంది. ఐ థింక్ 362 ఈస్ ద హైయెస్ట్ మార్క్ ఫర్ ఆంథ్రోపాలజీ. అంటే ఈ ఆస్పెక్ట్స్ అన్ని పెట్టుకొని ఐ థింక్ యూ క్యాన్ డూ దట్ సార్. అది సో సిలబస్ తక్కువ, స్టాటిక్ పోర్షన్ ఎక్కువ, క్విక్ రివిజన్ అయిపోతుంది, క్వశ్చన్స్ చాలా ఎక్కువగా రిపీట్ అవుతాయి, కాబట్టి మనం ప్రిడిక్ట్ చేయొచ్చు క్వశ్చన్స్ కూడా ప్రెడిక్ట్ చేయొచ్చు సార్. సో దానివల్ల ఆంథ్రో అనేది ఆంథ్రో అనేది చాలా మనకి ఇంట్రెస్ట్ ఉండాలి సబ్జెక్ట్ పైన, చాలా ఇంపార్టెంట్ సార్. అది ఇంట్రెస్ట్ లేకపోతే స్టూడెంట్ ఏం చేసినా కానీ పాయింట్లెస్. ఎగ్జాక్ట్లీ, పాయింట్లెస్. అది గాట్ ఇట్ సార్, అర్థమైంది. అయితే ఇప్పుడు ఆంథ్రోపాలజీ ఒక అబ్బాయి డిసైడ్ అయ్యాడు అనుకుందాం తీసుకుందామని, మరి తనకి సోర్సెస్ ఏంటి, బుక్ లిస్ట్ ఏంటి సార్? బుక్ లిస్ట్ వచ్చేసరికల్లా ఫస్ట్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ అంటాం. ఫిజికల్ ఆంథ్రోపాలజీ అనగానే మన బయాలజికల్ ఆంథ్రోపాలజీ, ఎవల్యూషన్ ఇవన్నీ ఉంటాయి. దానికి బిఎం దాస్ ఉంటుంది, దట్ ఈస్ గుడ్ ఇనఫ్. తర్వాత వచ్చేసరికల్లా మీకు సోషల్ కల్చర్కి నెంబర్ ఈస్ గుడ్. అందుట్లో మీకు ఇంటర్నేషనల్ ట్రైబ్స్ బాగుంటాయి. అండ్ దెన్ ఆర్కియాలజీ వచ్చేసరికల్లా యూ కెన్ గో విత్ డికే భట్టాచార్య. అండ్ దెన్ మీకు ఇండియన్ వచ్చేసరికల్లా నాదీం హాసనైన్ అని ఉంటుంది, అదొక బుక్. ఇండియన్ విలేజెస్ కల్చర్ ఇదంతా కూడా ఐ థింక్ యూ కెన్ గో విత్ నాదీం హసైన్. ఓకేనా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అంటే నా ప్రిపరేషన్ చెప్తున్నాను. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇగ్నో మెటీరియల్ ఈజ్ గుడ్ సార్. ఇగ్నో మెటీరియల్ కూడా బాగానే ఉంటుంది. బట్ మన క్లాస్లో వచ్చేసరికల్లా మనం మొత్తం కన్సైజ్ గా మనమే నోట్స్ ఇస్తాం సార్. మోస్ట్ ఆఫ్ ది స్టఫ్ ఎక్కడైనా అక్కడక్కడ వాళ్ళ గ్యాప్స్ అక్కడక్కడ గ్యాప్స్ ఓపెన్ చేసి సోర్సులు తీసుకొని వాళ్ళు బిల్డ్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది స్టూడెంట్ కి. అంతే సార్, స్టూడెంట్ కొద్దిగా కష్టం అవుతుంది. మన వైపు నుంచి మనం ఎంత కుదిరితే అంత వాళ్ళకి కన్సైజ్ ఇచ్చామంటే, అంటే అది చదివితే ఎంతవరకు దే కెన్ గెట్ ది అండర్స్టాండింగ్. ఫస్ట్ కాన్సెప్చువల్ క్లారిటీస్ వస్తాయి. కాన్సెప్చువల్ క్లారిటీస్ నుంచి అంటే మనం క్లాస్లో ఏం తీసుకొస్తామంటే ఆ కాన్సెప్ట్స్ ని మన లోకల్ కల్చర్ కి ఎలా కనెక్ట్ చేయగలుగుతాము, కరెంట్ జనరేషన్స్ కి ఎలా కనెక్ట్ చేయగలుగుతాము, కరెంట్ కల్చర్స్ తోటి ఎలా కనెక్ట్ చేయగలుగుతాం అన్నది మనం వీ కెన్ డూ దాట్. ఎక్సలెంట్. సో వీ కెన్ డూ దెన్. ఐ థింక్ స్టూడెంట్స్ ఒక్కసారి అండర్స్టాండింగ్ వచ్చిందంటే ఆ తర్వాత అప్లికేషన్ పార్ట్ అది ఇంకా వాళ్ళే కష్టపడాలి. కానీ ఆ కష్టపడే దానికి ఏదైతే ఉందో వీ కెన్ హెల్ప్ దెమ్ టు డూ దాట్. గాట్ ఇట్ సార్. అయితే బుక్ లిస్ట్ కూడా మీరు చెప్పారు, బాగుంది. ఇప్పుడు ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకున్న స్టూడెంట్, ఇన్ఫాక్ట్ ఏ ఆప్షనల్ కన్నా డిసిప్లిన్ అనేది మ్యాండేటరీ. సో కెన్ యూ టెల్ మీ సమ్ గోల్డెన్ రూల్స్ ఆంథ్రోలో మాక్సిమం స్కోర్ చేయడానికి? ఆర్ దేర్ ఎనీ గోల్డెన్ రూల్స్, చీట్ కోడ్స్ ఏమైనా ఉన్నాయా సార్? అంటే గోల్డెన్ రూల్స్ అయితే డెఫినెట్గా ఉన్నాయి సార్. ఒక 6 రూల్స్ ఉన్నాయి. ఐ థింక్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఆంథ్రోపాలజీ, ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్ ఫర్ దిస్ మ్యాటర్. ఎందుకంటే యూఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ అకాడమిక్ ఎగ్జామ్. సో యూ హ్యావ్ టు సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ 2 traps. ఫస్ట్ గోల్డెన్ రూల్ ఏంటంటే, ఒకటి కంప్లీషన్ ఆఫ్ సిలబస్, ఇంకోటి పర్ఫెక్షన్ ఆఫ్ సిలబస్. నేను మొత్తం కంప్లీట్ ఏదైనా రాస్తాను, మొత్తం నేను పర్ఫెక్ట్ గానే రాస్తాను, ఇది మాత్రం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గోల్డెన్ రూల్ సార్. స్టూడెంట్ ద మూమెంట్ ఈ ఎంటర్డ్ ఇన్ టు ఎగ్జామినేషన్, అంటే నేను ఎగ్జామ్ ఇవ్వాలి అనుకున్న ఎప్పుడైతే ఫీల్ అవుతాడో, డిసైడ్ అవుతాడో, అక్కడ నుంచి హీ హ్యాస్ టు రైట్ ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేసేయాలి. ఓకే, అండ్ నేను ప్రిపరేషన్ లో కూడా ఇది మాత్రం ఫస్ట్ గోల్డెన్ రూల్ సార్. సెకండ్, సిలబస్ ఈజ్ యువర్ కాన్స్టిట్యూషన్. మీరు సిలబస్ రాగానే ఫస్ట్ మీ సిలబస్ మీకు ఎలా అంటే కంఠస్థం అయిపోవాలి. వచ్చేసింది అంటే ఏమవుతుందంటే దెన్ యూ కెన్ నో వాట్ ఎగ్జాక్ట్లీ. అసలు మనం చిన్న మైక్రో మ్యాపింగ్ చేసుకోవచ్చు. ఇది మీరు సిలబస్లో చదివారు, సిలబస్లో చదివిన తర్వాత ఆ టాపిక్ని మైక్రో టాపిక్ కింద మనం మ్యాప్ చేసుకొని, అంటే హై ఈల్డింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ మ్యాప్ ఇట్. ఓకేనా? సిలబస్ ఈజ్ యువర్ కాన్స్టిట్యూషన్, సెకండ్ రూల్. థర్డ్ రూల్ వచ్చేసరికల్లా
ఆన్సర్ రైటింగ్ సార్, ఇందులో నో డౌట్ అబౌట్ ఇట్. యూ హ్యావ్ టు స్టార్ట్ రైటింగ్ యూ ఆన్సర్. ఓకే, ఫోర్త్ కన్సిస్టెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత రివిజన్, ఫిఫ్త్. సిక్స్త్ వచ్చేసరికల్లా సోర్సెస్. కీప్ యువర్ సోర్సెస్ యాజ్ మినిమమ్ యాజ్ యూ క్యాన్. Yeah. Okay, these are the 6 golden rules for any optional, especially for anthropology. Okay. That's what I can say. గుడ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మన ఆంథ్రోపాలజీ కోర్సు 1st జూలై నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. సో మా Start చేస్తున్నాం, LTX స్టూడెంట్స్ తరపు నుంచి మీకు ఒక రిక్వెస్ట్. సో ఓన్ దెమ్, Please. కంప్లీట్గా ఓన్ చేసుకోండి. మీ థియరీ 100% sir. నాలెడ్జ్, మీ ప్రాక్టికల్ నాలెడ్జ్, మీ యూపీఎస్సి ఎన్నిసార్లు రాసిన ఎక్స్పీరియన్సెస్, ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా వాళ్ళకి షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంగ్ విత్ దట్ వాళ్ళకి ఈ డైలీ ఆన్సర్ రైటింగ్ హ్యాబిట్ని మీరు ఇన్కల్కేట్ చేయాలి. అంటే వాళ్ళకి మీరు Sure. పుష్ చేస్తూ ఉండాలి. రోజు చెప్తా ఉంటే వాళ్ళకి అలవాటు అవుతుంది. రోజు Yeah. రాసే అలవాటు అనేది వాళ్ళకి వచ్చేసిందంటే అండ్ ఆన్సర్ని మ్యాక్సిమం స్కోర్ చేసుకునే ఆప్షనల్గా మనం మార్చుకోవచ్చు. అండ్ ద బెస్ట్ True, sir. పార్ట్ మన ఇన్స్టిట్యూట్లో ఏంటంటే ఎవరైనా LTXలో జాయిన్ అయ్యారంటే దే ఆర్ అవర్ స్టూడెంట్స్ టిల్ దే గెట్ యూపీఎస్సి. అంటే లైఫ్ టైం Superb. వ్యాలిడిటీ మనం ప్రొవైడ్ చేస్తాం. జాబ్ అవును సార్. వచ్చేంత వరకు వాళ్ళు మనతోనే ఉంటారు. సో ఇప్పుడు ఇంకొకటి సార్, మన ఓల్డ్ స్టూడెంట్స్ కోసం కావచ్చు, లేదా వేరే ఇన్స్టిట్యూట్లో ఆంథ్రోపాలజీ ఫినిష్ చేసుకున్న వాళ్ళ కోసం కావచ్చు, టెస్ట్ సిరీస్ కూడా ఒకటి లాంచ్ చేద్దాం సార్. అవును సార్, చూద్దాం. సీనియర్ ఆస్పిరెంట్స్ కోసం లెట్స్ లాంచ్ సెపరేట్ టెస్ట్ సిరీస్. అండ్ 100%. టెస్ట్ సిరీస్ లో కూడా LTX ఎడ్జ్ అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ. సో సీనియర్ ఆస్పిరెంట్ ఒక 10 టెస్టులకి ఎంత అని కాకుండా లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం ఆంథ్రోపాలజీ టెస్ట్ సిరీస్ కూడా ఇద్దాం. సో ఇద్దాం సార్, షూర్గా. బిగినర్స్ కి న్యూ బ్యాచ్ ఎట్లయితే మనం స్టార్ట్ చేస్తామో ఈవెన్ టెస్ట్ సిరీస్ కూడా జూలై 1 నుంచి మనం లాంచ్ చేసేద్దాం. సో ఎవరైనా సరే సీనియర్ ఆస్పిరెంట్స్ ఉంటే, ఆల్రెడీ కంప్లీట్ చేసుకునే వాళ్ళు, కోచింగ్ కంప్లీట్ చేసుకునే వాళ్ళు మన దగ్గరికి వచ్చి వాళ్ళ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని బిల్డ్ చేసుకొని మీ ప్రాక్టికల్ నాలెడ్జ్, మీ యూపీఎస్సీ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీ దగ్గర గెయిన్ చేసుకోవచ్చు. సో అక్కడ కూడా మీ కాంట్రిబ్యూషన్ నేను చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 100% సార్. సార్ యాక్చువల్లీ మనం ఏది చేసినా కానీ అంటే నాకు LTXలో నచ్చిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చారకల్లా ఇలాగ అంటే సోషల్ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అంటే యు ఆర్ జస్ట్ గివింగ్, నేను చాలా ఇన్స్టిట్యూట్స్లో నేను చూశాను కాబట్టి ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ మెనీ ఇన్స్టిట్యూట్స్. అందుట్లో ఇది లేదు. అంటే ఎప్పుడు స్టూడెంట్ సెంట్రిక్గా పెడదాము. యూ నెవర్ టోల్ మీ లైక్ మన ఫస్ట్ డిస్కషన్లో కూడా యూ నెవర్ టోల్ మీకే సార్ నేను ఇదిగో ఇన్ని అవర్సే అని. యూ సెడ్ దట్ సార్ యూ హ్యావ్ ఫ్రీడమ్. కావాల్సిందల్లా ఏంటంటే స్టూడెంట్కి అర్థం కావటం. అది 300 400 నాకు ప్రాబ్లం లేదు. దట్స్ వాట్ యూ సెడ్. సో దట్స్ ఫ్రీడమ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఒక ప్రాపర్ మెంటర్ కావాల్సింది. ఓకే, అది LTX నుంచి రావటం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ LTX హ్యాస్ గుడ్ వాల్యూస్. ఆ వాల్యూస్కే ఐఎమ్ జస్ట్ అసోసియేటెడ్ విత్ LTX ఫ్రాంక్గా చెప్పాలంటే. ఓకే, దోస్ ఆర్ వెరీ గుడ్ వాల్యూస్. అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ, అంటే వాళ్ళకి ఎప్పుడు మేము భరోసా ఇవ్వటము, దట్ ఈస్ రియలీ అమేజింగ్. అండ్ ఐ థింక్ దిస్ విల్ కంటిన్యూ. అందరం కలిసి ముందుకు తీసుకెళ్ళి ఇలా స్టూడెంట్స్కి కొద్దిగా హెల్ప్ చేస్తా, ఇన్స్టిట్యూట్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళడానికి. వేర్ ఈవెన్ లోవెస్ట్ ర్యాంక్లో పీపుల్ కూడా దే షుడ్ ఫీల్ లైక్ ఐ కెన్ గెట్ క్వాలిటీ ఎడ్యుకేషన్. దట్స్ ద మెయిన్ గోల్. అంతే సార్, మనం ఎఫోర్డబుల్ ఫీతోనే వెళ్తున్నాము. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ కూడా రీచ్ అయ్యేలాగా ఈవెన్ EMI కూడా ఇస్తున్నాం మనం. సో ప్రతి స్టూడెంట్ EMIలో పే చేసుకునే ఛాన్స్, నెలకి 5,000 అలా కట్టుకునే ఛాన్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అల్టిమేట్గా మన ఎఫర్ట్ మనం పెట్టాలి, వాళ్ళ కష్టం వాళ్ళు పడాలి, భగవంతుడి దయ ఉండాలి, అంతే. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇఫ్ ఐ హావ్ టు షేర్ వన్ ఎక్స్పీరియన్స్, చెప్పండి సార్. సార్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ నాకు మన స్టూడెంట్స్ నుంచి ముగ్గురు కాల్ చేశారు. కాల్ చేస్తే దే రియలీ ఫెల్ట్ గుడ్ అబౌట్ దిస్ ఇనిషియేటివ్, ఎస్పెషల్లీ ఆన్సర్ రైటింగ్ ఇనిషియేటివ్. వాళ్ళు అదే అన్నారు, సార్ మేము ఇదివరకు వచ్చినప్పుడు 2-3 కూడా ఉండేవాళ్ళు కాదు. నౌ యూఆర్ గెటింగ్ మోర్ దెన్ 10 members. అంటే అందులోనే రికార్డింగ్ క్లాసెస్ కూడా వింటున్నాము. అండ్ వీఆర్ రియలీ హ్యాపీ దట్ వి క్యాన్, అంటే మేము నిజంగా ఇంత మంచిగా మేము రాయగలుగుతామని మాకే చిన్న నమ్మకం తెప్పిస్తున్నారు అన్నది. ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ అంటే అట్స్ మ్యూచువల్ ఎఫర్ట్స్. అంటే అసలు మీరు నా దగ్గరకు వచ్చి, అంటే మనం ఎప్పుడు మన డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడు మీరు చెప్పింది కానీ, అండ్ అందులోనూ నాకు ఐ హ్యావ్ ప్యాషన్ ఫర్ ఎస్పెషల్లీ మెయిన్స్. నేను ప్రీ కంటే కూడా ఐ హ్యావ్ ప్యాషన్ ఫర్ మెయిన్స్ బికాస్ గేమ్ ఈజ్ ఆల్ మెయిన్స్. సో అది స్టూడెంట్స్ ఇలా ఇచ్చినప్పుడు, ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు ఐ థింక్ దట్స్ గుడ్ ఫీలింగ్ వాట్ యు గెట్. యా సాటిస్ఫాక్షన్ అది. Good sir, thank you very much. Let's look forward to this 1st July new batch for anthropology and anthropology test series. Sure. Okay sir. Thank you sir. Okay sir.